వేరే లెవెల్ పాలన చేస్తున్న విజయ్ సారు, చేపలకు 2 కడ తిన్న సీఎం చంద్రాల్ సారు. చూడాలే బయట దేశంలో ప్రధాని మోడీ సార్ జోరు. గీ అలాగిట్లా శానం ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జికెన్ వార్తలు చూసేదే గాని ముందుగల హెడ్లైన్స్. ఇటలీ ప్రధానమంత్రికి మన మోడీ సార్ గిఫ్ట్. ఈ వీడియో సోషల్ మీడియాలో తిరుగుతున్నది, ఫుల్ వైరల్ అయ్యేటట్టు. జూనియర్ ఎన్టీఆర్ సార్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులు ఈ లెక్కన చేసిరు మళ్ళా పుట్టినరోజు వేడుకలు. చేపల కూర వండిన సీఎం చంద్రాల్ సారు, గా లెక్కనున్నది మళ్ళకిప్పుడు సారు జోరు. కొత్తగా పెట్టిండ్రు కాక్రోచ్ పార్టీ, మరి ఈ పార్టీతోని ఎవరికి పెడతారో మరి సూటి. సినిమా హీరోలు కనిపించిన సినిమా రిలీజ్ అయినా చాలా మంది అభిమానులు ఏమని పిలుస్తారు? హీరో 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 అని పిలుస్తారు కదా. కానీ ఒక్క హీరో కనిపిస్తే మాటకు హీరో హీరో అని పిలవకుండా సీఎం సీఎం అని పిలుస్తారు. మరిగా హీరో ఎవరో సమజైంది కదా, జూనియర్ ఎన్టీఆర్ సారే. మరి సారు పుట్టినరోజు గీయాలా? పుట్టినరోజు పూట అభిమానుల సంబరాలు ఎట్లున్నాయంటే ఇగ్గో గిట్లున్నాయి. తాతకు వెనకటికి ఎట్లయితే క్రేజ్ ఉండేనో ఇప్పుడు మనమనికి అంటే జూనియర్ ఎన్టీఆర్ సారు కూడా గదే లెక్కన క్రేజ్ ఉన్నది. మళ్ళా సారు పుట్టినరోజు అని చెప్పి ఎలా అభిమానులు సింహ చీకట్లనే ఇంటికొచ్చి జై జై ఎన్టీఆర్ అన్న అని చెప్పి మొత్తం మీద అయితే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిండు. చూసిర్రా జూనియర్ ఎన్టీఆర్ సారు అభిమానులకు అభివాదం చేయవచ్చే. ఇక అభిమానుల ఖుషి అయితే అట్లా ఇట్లా కాదు, డైరెక్ట్ సీఎం సీఎం అని చెప్పి మొత్తం మీద అయితే నినాదాలు చేసిర్రు. గిట్లా నినాదాలు చేసుడే కాదు, అలా చాలా మంది అభిమానులు కేకు కటింగ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ సార్కు శుభాకాంక్షలు తెలిపిర్రు. ఇక శుభాకాంక్షలు తెలుపుడే కాదు, చాలా మంది అభిమానులు అన్నదానాలు కూడా చేసిండ్రు. చూసిరు కదా, మొత్తం మీద అయితే జూనియర్ ఎన్టీఆర్ సారు పుట్టినరోజు పూట నలుగురికైతే మంచిగా అన్నం పెట్టిండ్రు. ఇక గీ ముచ్చట గిట్లుంటే ఇక డ్రాగన్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సారు మాటలు జబర్దస్త్ ఉన్నాయి. ఇక సార్ను చూస్తుంటేనే గా సినిమా ఇట్టు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మళ్ళా గా లెక్కన తీస్తున్నాడు ప్రశాంత్ నీళ్ళు మామ. ఇప్పటిదాకా రాజకీయం చేసిన వాళ్ళు లేరు, అయినా రాజకీయంలోకి వచ్చిండు. గల సోపతి గీల సోపతి పట్టకుండా ఒక్కడే పోటీ చేసిండు. అయినా పబ్లిక్ నమ్మి ఓటేసి గెలిపించిండ్రు. ఇక అదృష్టం కలిసి వచ్చి సీఎం అయిండు. మరి ఒక పారు కూడా ఎమ్మెల్యే కానోడు, మంత్రిగా పనిచేయనుడు సీఎంగా పాలన ఎట్లా చేశాడు అని దేశంలో ఉన్న పబ్లిక్ చాలా రందిపడ్డారు. అయితే ఇప్పుడు సారు పాలన ఎట్లున్నదంటే
3 పువ్వులు 6 కాయలన్నట్టు నడుస్తున్నది మళ్ళా. ఎక్కడదే తమిళనాడు సీఎం హీరో విజయ్ తలపతి సారు పోకట్నే అలాగున్నది కదా. మళ్ళా సార పాలన చూస్తే 10 ఏళ్ళు పక్క అనేటట్టే ఉన్నది. గాలెక్కన పాలన చేస్తున్నాడు మళ్ళా. మరి ఇప్పుడేం చేసిరంటారా, ప్రతి గ్రామానికి వైద్యం అందేటట్టు మొత్తం మీద గిట్లా ఎమర్జెన్సీ బండ్లను షురూ చేసిండు అల్లా. గిట్లా షురూ చేసుడే కాదు, సారే డైరెక్ట్ బండిని నడిపిండు గిట్లా. అగో చూసిరు కదా, మొత్తం మీద అయితే కార్లో తిరిగినట్టే సారు మంచిగా తిరగబట్టి ఇక మంచిగానే ఉన్నట్టున్నాయి బండ్లు మొత్తం మీద అయితే. గీ కార్యంలో పాలు పంచుకుంటే నిన్న వికలాంగులతోని మీటింగ్ పెట్టిండు. ఇక మీటింగ్ పెట్టి అలా తిప్పలు ఏమేమి ఉన్నాయి ఏమేమి సంగతి మొత్తం మీద అయితే గిట్లా అరుచుకున్నాడు. ఇక అరుచుకున్నాడు మంచిగానే ఉన్నది, కానీ ఇంకా హీరో అనుకున్నాడేమో అన్న డైరెక్ట్ మీటింగ్ లోనే గిట్లా సెల్ఫీ వీడియోలు గుంజుతున్నాడు. பிகாஸ் இப்போ இருக்கிற கமிஷனருக்கு வந்து மல்டிபிள் ரெஸ்பான்சிபிலிட்டிஸ் கொடுத்துருக்காங்க. இண்டிபெண்டன்ட் கமிஷனருக்கும் ஒரே ஒரு கமிஷனரா மட்டுமே இருந்தா மட்டும்தான் வந்து அந்த அந்த வேலைகளை செய்ய முடியும். அவருக்கு வந்து வேற பல ரெஸ்பான்சிபிலிட்டிஸ் சென்டர் ஆஃப் எக்ஸலன்ஸையும் பார்த்துக்கணும், எஜுகேஷன் டிபார்ட்மெண்ட்டையும் பார்த்துக்கணும். చూసిరు కదా, ఒక దిక్కు విజయ్ సారు మాట్లాడబట్టే ఇంకో దిక్కు సెల్ఫీ వీడియో గుంజబట్టే. ఇక ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక అన్నిటికంటే జబర్దస్త్ ముచ్చట ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో ఎవరైనా ఆఫీసర్లు లంచం అడిగితే చాలు, గలు లంచం తీసుకున్నప్పుడు ఒక్క ఫోటో కొట్టి పై ఆఫీసర్లకు పంపిస్తే చాలు, గలకు ₹1,00,000 ప్రైజు అని చెప్పి మొత్తం మీద అయితే సారు డిక్లేర్ చేసిండు మళ్ళా. ఇక ఇంకేమున్నది, గిసొంటి మంచి మంచి నిర్ణయాలతోని ముంగలుకోతున్నాడు అని చెప్పి చాలా మంది మస్తు కాశీ చేస్తున్నారు విజయ్ తలపతి సారును. మన తాన లగ్గం అయితే ఎట్లయితది, అటుకెళ్ళి ఇటుకెళ్ళి జల్లి ఫంక్షన్ హాల్కి వచ్చి చుట్టాలు మంచి కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక జరసేపు మాట్లాడుకోగానే మెల్లగా పంతులు వస్తాడు. ఇక పంతులు రంగానే ఇక మంతాలు షురు చేస్తాడు. అటెనక బాజా భజంత్రీలు అంటాడు. ఆఖరికి 3 ముళ్ళు వేపిస్తాడు. 3 ముళ్ళు వేపించినాక తలంబ్రాలు పోసుకోండి పిల్లగానికి చెప్పి కట్నం తీసుకుని అవతల పడతాడు. ఇక అటెనక పిల్లగాడు మురుసుకుంటా ఎగురుకుండా తలంబ్రాలు పువ్వులు ఒకరి మీద ఒకరు పోసుకుంటారు కదా. మరి మడతాన లగ్గం గిట్లయితే గీడ ఇంకో లెక్కనయింది. పెళ్లిలంతూ పెళ్లి వేరే అన్నట్టు చాలా వెరైటీగా ఉన్నది కదా గీల ఆచారము. అగో చూడుండ్రి, మెల్లగా ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకొచ్చుకుంటా మెల్లగా డాన్స్ చేసుకుంటా రావచ్చే. అగో చూసిరు కదా, పెళ్లి పిల్లగానికి మిడల డబ్బలేయవచ్చే. ఇక గింతకే ఆగిరా అని అంటే గట్ల కాదు, ఇక మీదికెళ్ళి పిండాభిషేకం చేసిరు గిట్లా. అగో చూసిరు కదా, మొత్తం మీద అయితే మస్తు సంబరపడబట్టే అక్కోళ్ళు గలను పిండిల ముంచి. ఇక మరికి ఇది ఆచారమా లేకపోతే గీ అక్కోల ఆనందమా తెలియదు, కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది.
పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, మళ్ళీ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇట్లా చాలా పార్టీలు ఉన్నాయి. కానీ అన్ని పార్టీల పేర్లు వ్యక్తుల మీద లేకుంటే శక్తుల మీదనే పెట్టిర్రు. కానీ ఒకరు చాలా వెరైటీగా బొద్దిక్క పార్టీ అని పెట్టిర్రు. మరి ఎందుకో గల బాధ ఏందో అంటే ఇక మీరే చూడాలి. నిరుద్యోగుల మనోభావాలు దెబ్బతింటే ఎట్లుంటదంటే ఇగో గిట్లుంటది. కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టి మొత్తం మీద అయితే సోషల్ మీడియాలోనే షేక్ చేస్తున్నారు. మళ్ళా గా లెక్కన పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. మరి గింతకి గీ ఉద్యమము ఎవరు నడిపిస్తున్నారు ఏం సంగతి అంటే అభిజిత్ అనే గీ అన్న. మరి ఎందుకు కాక్రోచ్ అనే పేరు మీద పార్టీ పెట్టిండు అంటారా? పెద్ద కోట్ల పెద్ద జడిచి కొందరు కాక్రోచ్ల తెలియజేస్తున్నారు, ఆగమాగం మాట్లాడుతున్నారు అని చెప్పి అన్నాడు. ఇక ఇంకేమున్నది, అన్న మనోభావాలు దెబ్బతిని కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టిండు. ఇక పార్టీ పెట్టుడే కాదు, పార్టీ ఎట్లా పని చేస్తుంది ఏమేం సంగతి అని చెప్పి గిట్లా పెద్ద లిస్ట్ కూడా రిలీజ్ చేసిండ్రు. By profession, I'm an engineer, okay? So I usually make videos around geopolitics and then social issues, okay? I don't need any degree of journalism or whatever, okay, to talk about social issues, geopolitics, okay? What's India doing? What should be India's stance? What's going in the other nations? How India should react? How India should work? I just share my opinion, okay? My constitutions, our constitutions gives us the freedom of expressions. Okay, when we got our independence, then our great freedom fighters were having no degrees and all. They were all the activists. They fought for their freedom. Okay, क्या बोलूँ मैं? Okay, आपको कुछ करने के लिए, कुछ बारे में बात करने के लिए आपको डिग्री चाहिए. अगर आप डिग्री के लिए बात करते हो तो you are a fucking cockroach. I am officially joining the Cockroach Janata Party. Okay. చూసిరు కదా 5 డిమాండ్లతోని మొత్తం మీద అయితే కాక్రోచ్ జనతా పార్టీ ముంగలిపోతుందట. ఇక మరికి పార్టీలకు రావాలని చెప్పి చాలా మందిని కోరుతున్నారు. ఇక చాలా మంది లీడర్లు ఈ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. చూడాలి మళ్ళా కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో ఏం చేస్తుందో ఏమో. ఇప్పటికైతే డిజిటల్లో దూసుకుపోతున్నది. లేక లేక మన ఇంటికి మా అమ్మోళ్ళు వస్తే ఇంటికి వచ్చే ముంగల గాలే చికెన్ తెస్తారు. తెచ్చినాక మంచిగా చికెన్ గడిగి గాలే వండి పెడతారు. తిన్నాక మంచి షెడ్ అరుచుకుంటారు. ఇక లేక లేక వచ్చిరంటే 2 దినాలు ఉంటారు. మళ్ళీ పొయ్యే ముంగల గాలే గిన్ని పైసలు ఖర్చులకు చేతులు పెట్టిపోతారు. అయితే ఇప్పుడు ఆంధ్రాల ఓ ఇంటికి ఓ మామ వచ్చిండంట. మరిగ్గా మామ ఎవరు గల ఇంటికి పోయే ముంగల చికెన్ తీసుకుపోయిండా మటన్ తీసుకుపోయిండా అరుచుకుందాం పాండి. అగో చిటపాట ఎండ కొడుతుంటే ఎవరో పెద్ద మనిషి రోడ్డు పొంటి నడుచుకుంటా రాబట్టే అచ్చం సీఎం చంద్రాలు సార్ లెక్కనే ఉన్నాడు కదా. సీఎం చంద్రాలు సారు డూబ్ అయితే కాదు కదా. సీఎం చంద్రాలు సారు డూబ్ అయితే కాదు, సీఎం చంద్రాలు సారే. ఇక మత్స్యకారులను మంచిగా ఆదుకోవాలని చెప్పి సారే డైరెక్ట్ మొత్తం మీద అయితే గల దగ్గరకు వచ్చిండు. ఇక వచ్చుడే కాదు, అక్కలతోని మంచిగా ముచ్చట పెట్టి నచ్చిన మెచ్చిన చేపలను కొన్నాడు. ఎంత వస్తుంది మరి? 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. ఓకే, చూడు 10,000 ఇవ్వండి. కట్ చేస్తావా? నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావు మీ ఇంటికి? మా ఇంటికి తీసుకెళ్తాం సార్. మీ ఇంటికే కదా? మా ఇంటికి సార్. కట్ చేయి సార్, కట్ చేసుకుని పోదాము. కొంచెం మాట్లాడము తాత గురించి. అగో చూసిరు కదా, పైకం కూడా బగ్గనే అయ్యబట్టే. మరి 100-200 రూపాయల చేపలు కొని ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చిండు సీఎం చంద్రాలు సారు. ఇక గిట్లా పైసలు ఇచ్చినాక నమస్తే పెట్టినాక ఆడికెళ్ళి మెల్లగా గల్లీలో నడుచుకుంటా ఈ యోగి అన్ని ఇంటికి పోయిండు. ఇక ఇంటికి పోయినాక ఎట్లున్నది ఏం సంగతి అని చెప్పి మొత్తం మీద అయితే అరుచుకున్నాడు గిట్లా. ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు సార్.
ఒక రూమ్ అమ్మా. రూమ్ సార్. ఓకే. ఎవరు అబ్బాయి? అదే సార్. అల్లుడా? అల్లుడు కూతురా? ఆ చూసిరు కదా చిన్న పెద్ద అందరితోని మంచిగా ముచ్చట పెట్టబట్టే ఇక సారు గిట్లా ముచ్చట పెడుతుంటే ఇంకో దిక్కు అక్క మంచిగా చేపలు వండుతున్నది. ఇక సారు గుట్ట అక్కకు గిట్లా సాయం చేసిండు, జరసేపు కూరండి. వారెవ్వ ఏమన్నా చేస్తున్నాడా సీఎం సారు చేపల కూర? మరి ఇంతకు ముందు ఏమన్నా ప్రాక్టీస్ ఉన్నదో లేదో కానీ అగగో చూస్తుంటేనే జబర్దస్త్ అనిపించబట్టే ఇక మొత్తం మీద అయితే గిట్లా చేపల కూర వండినాక ఇక కూర్చొని తిన్నాడు మంచిగా. ఆ చూసిరు కదా నచ్చిన మెచ్చిన చేపను కొనుక్కొని ఆ చేపను వండుకొని తింటే ఆ కిక్కే వేరులే. మరి గంత మంచిగా సారు మొత్తం మీద అయితే చేపల కూర తినబట్టే ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. నిన్న మస్తకారుల ఇంటికి పోయి ఆడ చేపల కూర తిని మొత్తం మీద అయితే గలను ఖుషి చేస్తే గీ అల్లా తిరుపతి గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిండు గిట్లా. చూసిరు కదా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేకమైన పూజలు చేయవచ్చే. ఇక ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. నిన్న మొన్నటి దాకా చాలా మంది చెకోడి చెకోడి అంటుండే, కానీ ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చూసినా మెలోడీ మెలోడీ అంటున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెలోడీ వెనుక మర్మం ఏందో తెలవాలంటే మన జిగేల్ రాణి ముచ్చట చూడాలి. ఎక్కడిది రాష్ట్రంలో దేశంలో పరిస్థితి ఆగమాగం ఉన్నది. ఇంకా ప్రపంచ దేశాలైతే చెప్పరాని పరిస్థితి ఉన్నది. పెట్రోల్ డీజిల్ ఆదా అయ్యిండ్రి, బయటి దేశాలకు పోకుండ్రి అని చెప్పి మొత్తం మీద అయితే మోడీ సారు చెప్పిండే కదా. ఇక మోడీ సారు చెప్పుడు ముద్దుగానే ఉన్నది కానీ ఇక 2 దినాలు అయినాక డైరెక్ట్ మోడీ సారే బయటి దేశాలకు పోయిండు. ఇక పోయినాక బయటి దేశాల పెద్ద మనుషులతో మాట్లాడినాక ఇక అటు ఇటు తిరిగి మొత్తం మీద అయితే ఇటలీ దేశంకు చేరుకున్నాడు. ఇక ఇటలీ దేశంకు చేరుకున్నాక ఉత్తగుట్టడా చెప్పుండ్రి ఇక ఆడ మేడంతోనే అయితే మంచిగానే ముచ్చట పెట్టిండు గిట్లా. అగో చూసిరు కదా గీ మేడం పేరు మెలోని. మరి ఇటలీ ప్రధానమంత్రి గీ మేడమే. అయితే సారు చాలా దినాల సంది మేడంతోనే మంచిగా మాట్లాడుతున్నాడు, మన దేశంకు మంచిగా పెట్టుబడులు పట్టుకొస్తున్నాడు. ఇక ఎట్లయినా బగ్గనే పెట్టుబడులు పట్టుకురావాలని చెప్పి ఇటలీ దేశంకు మేడంతో ముచ్చట పెట్టిండు. ఇక ముచ్చట పెట్టుడే కాదు రోమ్ నగరం అంతా గిట్లా తిరిగి చూసిర్రు.
చూసిరు కదా రోమ్ నగరం అంతా లైట్లతోని చెక్క మెరవబట్టే ఇక అటెనక మంచిగా ముచ్చట పెట్టి ఇక అటు ఇటు తిరిగి ఇంత బువ్వ తిని మొత్తం మీద అయితే పెట్టుబడుల కోసం ముచ్చట బాగానే పెట్టిరట. ఇక ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. మరి గింతగానం రోమ్ నగరం అంతా తిరిగి చూపించినందుకు మోడీ సారు ఉత్తగుంటాడా చెప్పుండ్రి. ఇక ప్రధానమంత్రి మేడంకు గిట్లా మంచి బహుమతి ఇచ్చిండు. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. అగో చూసిరు కదా మొత్తం మీద అయితే ఇద్దరికిద్దరు బగ్గనే నగబట్టే. ఇక మరికి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఎప్పుడు గిట్లనే కలిసి ఉండాలి దోస్తులు లెక్క మన దేశానికి మస్తు పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి చాలా మంది అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనాక. ఒక దిక్కు పొట్టు ఫుల్ ఎండలు కొడుతుంటే ఇంకో దిక్కు ఫుల్లు పెట్రోలు డీజిల్ ధరలు దినామింత మండిపోతూనే ఉన్నాయి. ఇక మరి గిసొంటి సమయంలో అమెరికా పెద్ద మనిషి చల్లటి వార్త చెప్పిండు. గా వార్త ఏందో మీరే చూడుర్రి. ఎప్పుడు ఆ దేశంతోని యుద్ధం చేస్తాం ఈ దేశంతోని యుద్ధం చేస్తామని చెప్పే ట్రంప్ సారు నోట్లకెళ్ళి ఒక చల్లటి ముచ్చట వచ్చింది మళ్ళా. ఓ గది ఏందంటారా మీరే నుండ్రి. And now we're blowing it away. We're blowing everything away, and we're going to end that war very quickly. They want to make a deal so badly. They're tired of this. Should have happened for 47 years. Somebody should have done something about it, and it's going to happen, and it's going to happen fast, and you're going to see oil prices plummet. They're going to come down. There's so much oil out there. They're going to come plummeting down. But even with that, the stock markets are అగో ఇన్నరే కదా జల్దీనే ఇరాన్తోని యుద్ధం బంద్ చేస్తాము. ఇక గప్పటి సంది పెట్రోల్ డీజిల్ ధరలు మొత్తం తక్కువైపోతాయి. ఇక పబ్లిక్ అగ్వకే పెట్రోల్ డీజిల్ కొనొచ్చు అని అనబట్టే. ఇక సారు గీ ముచ్చట చెప్పుడుతోని చాలా మంది ఫుల్ ఖుషి అవుతున్నారు మళ్ళా. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అయితే దినాము సీరియల్ లెక్క నడుస్తూనే ఉన్నది కానీ అసలు ఒడుస్తూనే లేదు. మరి చూడాలి సారు చెప్పినట్టు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధము ఎప్పుడు ఆగుతుందో గా పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడు దిగుతాయో. And now we're blowing it away. We're blowing everything away, and we're going to end that war very quickly. They want to make a deal so badly. They're tired of this. Should have happened for 47 years. Somebody should have done something about it, and it's going to happen, and it's going to happen fast, and you're going to see oil prices plummet. They're going to come down. There's so much oil out there. They're going to come plummeting down. But even with that, the stock markets are చూసిర్రు కదా ఎట్లున్నాయి మన జిగేలని వార్తలు. జిగేల్ ఉన్నాయిలే చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.